హాయ్ ఫ్రెండ్స్, టుడే మన రెసిపీ క్యారెట్ హల్వా. నోరూరించే ఈ క్యారెట్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా హెల్తీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తక్కువ స్టెప్స్తో చూపించబోతున్నాను. మధ్యలో స్కిప్ చేయకుండా ఈ వీడియోను ఫుల్గా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఫుడ్ కార్నర్. నేను క్యారెట్ హల్వాను ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పేసి 250 గ్రామ్స్ వరకు తీయగా ఉన్న క్యారెట్ని ఇలాగ తురిమి తీసుకున్నానండి. ఆ ప్లేస్లో మీకు టైం లేకపోతే మీరు జార్ని ఉపయోగించైనా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వేరొక పక్క కడాయి పెట్టేసుకొని మెల్ట్ చేసిన 2 టేబుల్ స్పూన్స్ ఘీని, అలాగే ఒక చెక్క బటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా పొంగొచ్చేంత వరకు హీట్ అవ్వనివ్వండి. చూడండి, కాస్త పొంగొచ్చిన తర్వాత ఇందులో 10 నుంచి 12 జీడిపప్పు పలుకుల్ని, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు గుమ్మడి గింజల్ని, అలాగే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల బాదం తురుపుని కూడా యాడ్ చేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. బాదం జీడిపప్పులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సపరేట్ చేయకుండా ఇందులోనే మనం ముందుగా తురిమి పెట్టేసుకున్న ఈ క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మంచి రంగు, మంచి వాసన వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత నేను ముందుగా కాచి పెట్టుకున్న ఈ 200 ml వరకు పాలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులో పాలు యాడ్ చేసి మరిగే లోపల మనం ఇలాచీలని దంచుకొని పొడిలాగా చేసుకుందాం అనమాట. ఈ ప్లేస్లో మీ దగ్గర యాలక్కాయల పొడి దంచి ఉన్నట్లయితే అదే యూస్ చేయండి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా దంచి తీసుకుంటున్నాను. మీరు అప్పటికప్పుడు దంచి తీసుకుంటేనే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి, మరొక వైపు ఈ క్యారెట్ కూడా మసలడం బాగా స్టార్ట్ అయిందనమాట. ఇలా క్యారెట్ హల్వా బాగా మరుగుతున్నప్పుడు మనం ఇలా గరిటె తీసుకొని మంచిగా ఇలా ప్రెస్ చేస్తూ ఈ క్యారెట్ హల్వాని దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇందులో మనం పోసిన పాలన్నీ ఎగిరిపోయి మంచి గుజ్జులాగా ప్రిపేర్ అవుతుంది అన్నమాట. ఈ క్యారెట్ హల్వా కూడా ఇలా ప్రెస్ చేయడం వల్ల ముద్దలాగా తయారై దీని టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, నేను ఇక్కడ 25 మినిట్స్ వరకు ఇలా ప్రెస్ చేస్తూ మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత బటర్ అనేది పైకి రిలీజ్ అయిపోయిన తర్వాత సుమారుగా 275 గ్రామ్స్ వరకు షుగర్ని యూస్ చేస్తున్నాను. మీరు ఆ ప్లేస్లో జగరి అయినా యూస్ చేసుకోవచ్చండి. ఇలా చక్కెర మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో మరికొంచెం ఇది లూజ్ కంటెస్టెన్సీకి వచ్చేస్తుంది అనమాట. ఇలా లూజ్ కంటెస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ యాలక్కాయల పొడిని కూడా యాడ్ చేసుకొని బటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అయిపోయిందంటే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా ఇలా ముద్దలాగా రెడీ అయ్యేంత వరకు ఈ రెసిపీని గరిటెతో కలుపుకొని ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ క్యారెట్ హల్వాని చల్లగా తిన్నప్పుడైనా లేదా వేడిగా ఉన్నప్పుడైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు ప్రసాదంలానైనా లేదా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా పిల్లలకి చాలా హెల్తీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.